అమ్మా, తప్పెవరిది కాదు. నేనే హడావిడిలో అక్కడ పెట్టేసున్నాను. నువ్వు చెప్పావని చెప్పాను కదా. అక్షర నీ మీద మర్యాదతో కట్టుకొనొచ్చింది. తను నీకు విలువ ఇచ్చిందమ్మా. తప్పు నాదే. ఇది ఇంతటితో వదిలేయండి. నేను వేరే పట్టుచీర కట్టించి తీసుకొస్తాను. మీరు వెళ్ళండమ్మా. వదిన, అది ఇక అయిపోయింది కదా, పెంచకు. నువ్వు రా అక్షర. ఏం మాయ చేస్తుందో గాని అత్తయ్య, వదిన్ని కూడా లాగేస్తుంది. సీతాదేవి మాయ లేడీని నమ్మినట్టు ఈ లేడీని నమ్మేస్తున్నారు. త్వరలో మిమ్మల్ని కూడా. అది నా గొంతులో ప్రాణం ఉండగా జరగదు. జరగకూడదు. జరగనివ్వను. మిస్ అయ్యవే. మళ్ళీ మిసైల్ ఏమైనా వదలొచ్చేమో చూస్తాను. తప్పు మీ మీద వేసుకున్నారే. గొడవ పెద్దది చేయడం ఇష్టం లేక. నిన్ను తప్పుగా అనుకోకూడదు కదా అక్షర. అసలు తప్పు నాదేలే. నగలు చీరలు నీ చేతికివ్వాల్సింది. బాధపడకమ్మా. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్లు కాదు. తప్పు ఉప్పో పైవాడు చూస్తూనే ఉంటాడు. శిక్ష వేస్తాడు. కొన్నిసార్లు తప్పు మన వైపు లేకపోయినా ఎదురు మాట్లాడకపోవడమే మంచిదమ్మా. నిన్ను నమ్మేవాళ్లందరూ ఉన్నారు కదా. నమ్మని వాళ్లు కూడా నమ్మే రోజు వస్తుంది. ధైర్యంగా ఉండు. నువ్వు దేనికోసమైతే ఇంతలా భరిస్తున్నావో అది నెరవేరే రోజు దగ్గర్లోనే ఉంది. ఇక అర్చన పెళ్లి ఎలా చేయబోతున్నానన్న దిగులు మనకు లేదమ్మా. అమ్మా, అవునమ్మా. వ్రతం అవగానే సేటుగారి దగ్గరకు వెళ్తున్నాను. నగలు గాజులు ఆయన దగ్గర చేయించబోతున్నాను. అవును చిన్నక్క, పక్కింటి లక్ష్మీ పిన్ని దగ్గర డిజైన్కి గాజు కూడా అమ్మ తెచ్చింది. కావాలంటే చూడు. కొత్త మోడల్ అంటే చిన్నక్క బావుందని అమ్మ అడిగితే ఇచ్చింది. నీకు నచ్చిందమ్మా? సరే, కానీ డబ్బులెక్కడవమ్మా? ఇల్లు మన పేరు మీదే ఉంది కదమ్మా. దానిమీదే సేటుగారి దగ్గర డబ్బులు తీసుకుంటాను. అమ్మా, తప్పేముందమ్మా? అవసరానికి ఎవరినీ అడగకుండా మన దగ్గరున్నదాన్నే వాడుకోవాలిగా. ఇక అక్క పెళ్లి గురించి నువ్వేం ఆలోచించుకు. నిశ్చింతగా ఉండు. సరేనా? అంతా చక్కబడుతుందిలేమ్మా. నువ్వు వెళ్ళు. అప్పు, ఇది పర్సులో పెట్టు. ఛీ, నా పగ తీర్చుకునే దారి ఒక్కటి కూడా కనిపించట్లేదు. వెధవ జీవితం. ఇదేదో మేనకకి చెప్పి అట్నుంచే నరుకు రావచ్చు కదా. నరుకుతా. శృతి చేస్తుందేంటి? నా ఏడుపుకి దీని ఏడుపు ఒక్కటే తక్కువ. ఎందుకు చిరాగ్గా? లిఫ్ట్ చేయట్లేదేంటి? విషయం ఏమైనా ఉందా?
నిందో నిజమో, అనుమానమో అవమానమో అంతా పైవాడికే తెలుసు. ఈ గాజు నీదే అయితే తీసుకోమ్మా, తీసుకో. అమ్మా, పదండమ్మా. అమ్మా, 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 ఒక నిమిషం. ఇది కూడా పోతే బాగుండేదే, రెచ్చగొడతా. ఇది అత్తయ్య గారు, ఇక వదలరని తెలిసిపోయి ఎక్కడ పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారో అని తప్పించుకొని పారిపోతుంది. మీకు తెలుసా? తెలుస్తుందిగా. ఆ గాజు నీదా? ఎన్నిసార్లు చెప్పాలి? నాదే నాదే నాదే. నీదైతే నీ చేతికి వేసుకో. వాము, ఇది నన్ను ఇరికించేస్తుంది. పట్టకపోతే ఇబ్బందే కదా. చూస్తావే, వేసుకో. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? ఇంత రచ్చ చేసావు కదా, నీదైతే భయం ఎందుకు? వేసుకో. వేసుకోమ్మా. ఇంకా తిమ్మిని బొమ్మిని చేయాలని చూస్తుంది. చూపించాయి, ఆ ఆశ తీరిపోతుంది. ఆ, వేసుకో. టైట్ అయినట్టుంది. నీదైతేనేగా. ఇంకా అర్థం కాలేదు అత్తయ్య గారు? తనదైతే ఎక్కేది. అంటే నాది కూడా ఈ డిజైన్లోనే ఉంటుంది అత్తయ్య. ఈ మాట మా అమ్మని అన్నన్ని మాటలు అనక ముందనాలి, ఇప్పుడు కాదు. చెప్తూనే ఉన్నాను, విన్నారా? మాట్లాడరే అత్తయ్య గారు. మా అమ్మ అలాంటిది కాదు అన్నా. తనకి సపోర్ట్ చేశారు కదా, ఏడిపించి పంపించారు కదా. లేని వాళ్ళమే అవ్వచ్చు, కానీ ఇలాంటి పనులు చేయవండి. స్థాయిని చూసి మనిషిని అంచనా వేయండి. మాటలు అనడం చాలా సులువు, తీసుకోవడమే కష్టం. ఇంకేం చెప్పాలి, మీరే తెలుసుకోవాలి. ఇకనైనా మారు. శృతి, ఎందుకు ఇలా చేసావు? ప్రామిస్ అత్తయ్య, నా గాజులైతే పోయాయి, ఇది నిజం. తీసింది మాత్రం ఖచ్చితంగా వాళ్ళే అత్తయ్య. దొరికితే ఏం చేయాలో పకడ్బందీగా ముందే ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అందుకే ఇంచుమించు నాలాంటి గాజే పెట్టారు. అది నేను తెలుసుకోలేకపోయాను. పొరపాటు నాది కనిపించేసరికి అక్షరాన్ని మాటలు మాట్లాడి. ఎవరిని అంటున్నావు? ఎవరినో ఎందుకంటాను? మీ వాళ్ళ మీదే అనుమానం ఉందంటాను. చూసారత్తయ్య, దొరికిపోయేసరికి దొరకకూడదని కథలేస్తున్నారు.
ఏంటి రాధమ్మా, అంత అవసరమైతే అడగొచ్చు కదా. నాకు జరిగింది నాకేం పెద్దగా అనిపించట్లేదమ్మా. నీకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నాను. నువ్వెంత బాధపడుతున్నావో. ఇది ఇలానే కంటిన్యూ అవ్వకూడదు. అక్షర మరొకసారి బాధపడకూడదు. అక్క అక్క ఎక్కడున్నావ్రా? ఇక్కడే ఉన్నానక్క. ఏమైంది? అక్షర ఏం జరిగిందక్క? అక్షరకి ఏమైంది? కంగారు పడకరా. మరి అక్షర అన్నావు, ఏమైందో చెప్పక్క. ఏమీ తినకుండా ఉందిరా. రమ్మన్నా రావట్లేదు. వాళ్ళ అమ్మగారికి జరిగిందే తలుచుకుంటున్నట్టుంది. బాధగా ఉంటుంది కదక్క. మన అమ్మ మీదే అలా ఎవరన్నా నింద వేస్తే మనం తట్టుకోగలమా? అర్థం అవుతుందిరా. అందుకే నేనేం చెప్పలేకపోతున్నాను. అలా అని ఆకలితో తనని అలానే ఉంచలేం కదా. వెళ్ళి మాట్లాడు. ఏదో ఓ రకంగా తినేలా చెయ్యి. సరే అక్క. నీ మాట వినలేదని వదిలేక్రోయ్. అలాగే అక్క. వెళ్ళు. సరే అక్క. ఫోన్లో చెప్తే నువ్వెలాగో నమ్మవు. డైరెక్ట్గా నేనే రేపు ఇంటికొస్తాను. అక్షర, భోజనం చేద్దు గాని రా అక్షర. కడుపు నిండిపోయేంతగా పెట్టారు కదా, ఏం అక్కర్లేదు. అలా అనక అక్షర, ప్లీజ్. నేను మిమ్మల్ని అనలేదు, నన్ను నేనే అనుకుంటున్నాను. నా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళక్కడ అలా ఉంటే నేను ఇక్కడ శుభ్రంగా తినాలా? ముద్ద దిగుతుందా? నేను తినను. చెప్పాగా, తినను, తినలేను. సరే రా. ఎక్కడికి? చెప్తాను రా. ఎక్కడికంటుంటే? నువ్వేం మాట్లాడుకో, పద. ఇదిగో చెయ్యొదులు. పద. ఇదిగో మీకే చెప్పేది. రా. వదులుతారా అరవనా? ఎవరైనా చూసినా భర్తకు చేయి పట్టుకున్నాడని నన్నే అంటారన్న ధైర్యమా? అయ్యో, ఎక్కడికి? తర్వాత చేస్తాను. ఏంటి తమాషగా ఉందా? ఈ టైంలో ఎక్కడికి? వెళ్తే అర్థమవుతుంది. కూర్చో అక్షర. చెప్తారా లేదా? చూపిస్తా, కూర్చో. కూర్చో అక్షర. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఇదేదో తేల్చుకోవాలి. అత్తయ్యకి చెప్తే పెళ్ళైనోలే కదా అని లైట్ తీసుకుంటుంది. ఎలా? రాని తెలుసుకొని అప్పుడు చేస్తాను రచ్చ. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు?
ఏంటి అక్షర, నువ్వు మా అమ్మ ఎలాగూ ఫస్ట్ నైట్ పెట్టేలా లేరు. ఇప్పుడు కొంచెం పోయినట్టే ఉంది. మొత్తం పోతుంది. ఇంకా ఆగొద్దు. ఉహుం. వద్దంటే కావాలనేగా. ఆహా, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అక్షర, అస్సలు వదులుకోవద్దు. ఇక క్షణం కూడా వేస్ట్ చేయొద్దు. కాదు, నాకెందుకో. అమ్మో, ఎన్నున్నాయి నీలో. లేదు లేదు అంటూనే కుళ్ళు పెట్టేసుకుంటుంటావు. అవన్నీ మనసులో పెట్టుకొని తీర్చుకుంటూ ఉన్నావు. డైరెక్ట్ గా అనలేక ఇండైరెక్ట్ గా ఈ పనిలా. అవ్వా, అదిగో అదే వద్దన్నానా? అమ్మాయికప్పు చక్రవర్తిలా మొహం పెట్టద్దన్నానా? దయ్యాల మ్యూజిక్ పెట్టి నన్ను భయపెట్టిందే కాక అవ్వా అంటావా? నిజం చెప్తున్నాను అక్షర, 4 లేవాలని అలారం ఆన్ చేశాను. అందులో ఏ సౌండ్ ఉందో చూడలేదు. చూడలేదు. అసలు అయ్యగారు 4 ఎందుకు లేవాలనుకున్నారు? తప్పించుకోవాలని మాత్రం చెప్పకు. అయ్యో, 5 కేరళ నుంచి వచ్చే బస్సులో నాన్నకు ఆయుర్వేదం మెడిసిన్ పంపిస్తున్నారు అక్షర. అది తేవడానికి వెళ్ళాలి. అందుకే గంట ముందు లేవాలని అలారం పెట్టుకున్నా. ఇలా జరుగుద్దని అనుకోలేదు. అన్నింటికి నన్ను అంటావు. మరి నిన్ననక ఈ విషయం ముందే చెప్పాలి. చెప్పే గ్యాప్ ఎక్కడిచ్చావు? ఓ మీద పడిపోతావు. కావాలని పడలేదు. నేను ఇప్పుడు పడిన దాని గురించి చెప్పట్లేదులే. నేను ఈ పడింది గురించో చెప్తున్నాను. పర్లేదులే అక్షర. పర్లేదండి, పర్లేదు. తుడిచి ముందు తుడిచేసి. ఏం తుడవాలి అక్షర? ఓ, రూమా? వీరం వస్తుందిగా. అయ్యో, నేనన్నది రూమ్ కాదు, అది అది. ఏంటది? అబ్బా చూడు. నవ్వుతావేంటి? ఇది నువ్వు పడినప్పుడు పడినట్టుంది కదా. అబ్బా, భలే కనిపెట్టేశావు కదా. అది యాక్సిడెంటల్ గా జరిగింది. సంబరపడి సంకలు గుద్దుకోకు. తుడిచి తుడిచి
అది అస్సలు కనపడకూడదు. ముందు తుడిచి తుడిచి. హలో హలో హలో, పౌడర్ తుడిచినట్టు తుడుస్తున్నావేంటి? గట్టిగా తుడు. కాసేపైనా ఈ సాటిస్ఫాక్షన్ నాకు ఉండనివచ్చు కదా. నిన్నే రౌడీ, తుడు. పోవట్లేదు, స్నానం చేస్తాగా, సోప్ పెట్టి రుద్దుతానులే. హా, బాగా రుద్దు, కొంచెం కూడా తెలియకూడదు. లేగు లేగు లేగు. ఇప్పుడా? ఇప్పుడే. వెళ్ళు 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 వెళ్ళు. పట్టక పట్టక 3ంటికి నిద్ర పట్టింది, 4ంటికి లేపేశాడు. ఎన్నన్నా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. అమ్మా, ఇవాళ చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తామన్నారుగా, ఎప్పుడు వెళ్తున్నారు? పంతులు గారిని రమ్మన్నామే, మంచి రోజు ఎప్పుడో చెప్తే వెళ్తాం. నువ్వేంటమ్మా అలా ఉన్నావు? అక్కడికి వెళ్ళాలంటేనే భయంగా ఉందమ్మా. పోనీ ఫోన్ చేసి చెప్పేయ్. ఫోన్లోనా? బాగోదమ్మా. పోనీ మానే. అదెలా కుదురుతుందే? మరప్పుడు వెళ్ళాలి కదమ్మా. వెళ్ళాలి, ముందు పంతులు గారిని వచ్చి చెప్పని. రాదమ్మా. అదిగో పంతులు గారు వచ్చారు, ఇవి లోపల పెట్టమ్మా. రండి పంతులు గారు, కూర్చోండి. దేనికి రాదమ్మా, రమ్మన్నారు. అక్షరాకి పెళ్ళయింది కదండి, 3 నిద్రలు చేయించాలి. మంచి రోజు ఎప్పుడుందని చెప్తే వెళ్ళి అడుగుదామని. చెప్తా. ఈ రోజు రేపు బాగుంది రాదమ్మా, దగ్గరలో మంచి రోజులు లేవు. ఈ రోజే వెళ్ళి చెప్పేయండి. అలాగే పంతులు గారు. వస్తా రాదమ్మా. కాఫీ తాగి వెళ్ళండి పంతులు గారు. ఇప్పుడే తాగాను, ఈసారి వచ్చినప్పుడు తాగుతాను. వస్తాను రాదమ్మా. మంచిదండి. వస్తాను మంచిది రాదమ్మా. పంతులు గారు. ఏం చేస్తున్నావు మేనకా? శేషుగాడి పెళ్లి కోసం పాలికలు పెట్టుకున్నాను. ఇక్కడి దాకా వచ్చి లోపలికి వెళ్ళకపోతే ఎలాగమ్మా? చెప్పాల్సింది చెప్పాలి కదా. చెబితే వింటారా అని. ఎందుకు వినరమ్మా? ఆ అమ్మాయి కూడా ఉంది కదే, తన పెళ్లి జరగకుండా వీళ్ల కార్యక్రమం గురించి మాట్లాడితే ఏమనుకుంటారో ఏమో. ఇది మరీ బావుందమ్మా. ఆ అమ్మాయి ఏదో అనుకుంటుందని వచ్చిన విషయం చెప్పకుండానే వెళ్ళిపోతామా? రామ్మా, ఏం కాదు పద. ఏంటి ఇలా వచ్చారు? అది జరిగిన గొడవలు చాలవా? మాటి మాటికి వస్తున్నారు. గొడవలు జరగాలని అనుకోం కదండి. అదెవరికి తెలుసు? మీ మనసులోకి నేనేమైనా దూరి చూశానా? మీ అమ్మాయి ఇక్కడ చాలా బాగుంది, వెళ్ళండి. ఏంటి వెళ్ళమంటున్నాను కదా, అర్థం అవట్లేదా? మీకెలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటి రాదమ్మా నీ నసా? నా కూతురు మంచిదమ్మా, దానికి స్వార్థం ఉండదు. ఒక తల్లిలా దాన్ని అర్థం చేసుకుని దానికి మంచి జీవితాన్ని ఇవ్వండమ్మా. ఇప్పుడు ఇవ్వనని అన్నానా? పరిస్థితులు అలా వస్తున్నాయి కదండి,
మీకు మా మీద కోపం పెరుగుతూనే ఉంది కదా, దయ చూపించండి. అర్థిస్తున్నాను. రాదమ్మా, గుమ్మ ముందు ఏంటి నీ గోల? ఇది చెప్పడానికే వచ్చావా? పంతులు గారు ముహూర్తాలున్నాయని చెప్పారండి. దేనికి? 3 రాత్రులు జరిపించాలి కదా అమ్మగారు, దానికోసమే అయి ఉంటుంది. పద్ధతి ప్రకారం న్యాయంగా జరిపించాలి కదండి. అన్యాయంగా నేనేమీ లేను కాని నేనేదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు వాకిట్లో ఇలా నిలబడద్దు. అయ్యో, అలా కాదండి. మిమ్మల్ని అడిగే ధైర్యం లేక. లేకే అన్నీ చేసేస్తున్నారు. చెప్పింది చాలు. ఎవరన్నా చూస్తే నన్ను అనుకుంటారు. నా పరువు తీసేలా ఉన్నారు. లోపలికి రండి. రండి. అమ్మా, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వచ్చింది రాదమ్మేగా, మరి తెలియని వారు వచ్చారంటూ తీసుకెళ్ళావేంటమ్మా? మనవాళ్లే కదా. ఏమ్మా, ఏమైనా మాట్లాడాలా? కొత్తగా పెళ్ళయింది కదండి. రాదమ్మా, అన్నయ్య అని పిలువు. మనం ఇప్పుడు చుట్టాలం. పిలవండి అత్తయ్య, ఇందులో ఏముంది? పిలుపులకేముందిలే. బుజ్జమ్మా, పై కోపంలేమ్మా, మనసు చాలా మంచిది. ఇప్పుడు చెప్పు చెల్లెమ్మా, ఏంటి విషయాలు? అదే అన్నయ్య గారు, పంతులు గారు ఈరోజు రేపు మంచి ముహూర్తాలున్నాయన్నారు. మళ్ళీ దగ్గర్లో మంచి ముహూర్తాలు లేవంట. 3 రాత్రులు జరిపించాలి కదా, అది అడగడానికే వచ్చాను. జరిపించారు కదా. ఏం బుజ్జమ్మా, ఈరోజంటావా రేపా? నేనేమంటాను? వాళ్ళొకటి అనుకుని వస్తారు కదా, వాళ్ళనే చెప్పమనండి. చెప్పు చెల్లెమ్మా, మీ ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే ఈరోజే వీళ్ళని తీసుకెళ్తానన్నయ్య. తీసుకెళ్ళండి.